ప్రియులారా, ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అంటున్నారు. కానీ నిజమైన ఆరాధన అంటే ఏమిటి? దేవుడు ఎలాంటి ఆరాధనను ఇష్టపడుతున్నాడు? పాటలు పాడటమేనా ఆరాధన, లేక హృదయంతో దేవుణ్ణి మహిమపరచడమా? ఈరోజు దేవుని వాక్యములో నుండి ఆరాధనలో దాగి ఉన్న మర్మాన్ని తెలుసుకుందాం. 1. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం కాదు, గంటలు నిలబెట్టించేసి పాటలు పాడడం కాదు. మన హృదయం అంతటితో దేవునికి గౌరవం, ప్రేమ, మహిమ ఇవ్వటం. బైబిల్ చెప్తుంది, దేవుడు ఆత్మగలవాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆరాధనలో దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, దేవుడు మన గొంతు కంటే మన హృదయాన్ని చూస్తాడు. కీర్తనలు 95:6 ఇలా ఉంది, రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరిల్లుదము. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా మారినప్పుడు అదే నిజమైన ఆరాధన. 2. అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించటానికి 3 ముఖ్యమైన విషయాలు. 1. పరిశుద్ధ హృదయముతో దేవుని ఆరాధించాలి. పాపాన్ని విడిచి నిజాయితీతో దేవుని దగ్గరికి రావాలి. శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 2. కృతజ్ఞతతో దేవుని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలులను గుర్తించుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. 3. విధేయతతో, కేవలం మాటలతో కాదు, జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మీ శరీరములను సజీవ యాగముగా అర్పించుడి, ఇదే మీ యుక్తమైన ఆరాధన. దేవుడు పాటల కంటే విధేయతను ఎక్కువగా ఇష్టపడతాడు. 3. పరలోకంలో దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారు? పరలోకంలో దేవదూతలు రాత్రి పగళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ప్రకటన 4:8 ఇలా చెబుతుంది, పరిశుద్ధుడు 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 సర్వశక్తి గల దేవుడు. దేవదూతలు అలసిపోకుండా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని మహిమను చూస్తున్నారు. మన ఆరాధన కూడా పరలోక ఆరాధనలా ఉండాలి. శుద్ధమైనది, వినయమైనది, హృదయపూర్వకమైనది. ఆరాధన అనేది పాట కాదు, అది జీవితం. దేవుణ్ణి ప్రేమించే హృదయం నుండే నిజమైన ఆరాధన వస్తుంది. ప్రతి శ్వాస గలది యెహోవాను స్తుతించునుగాక. ముగింపులోనికి మనం వచ్చేనా? దావీదు నిజంగా పాటలతోనే దేవుని స్తుతించాడు. కానీ దేవునికి ఇష్టపడ్డది కేవలం అతని సంగీతము కాదు, అతని హృదయం. దావీదు పాటలు పాడినప్పుడు పశ్చాత్తాపంతో ఆరాధించాడు, కృతజ్ఞతతో ఆరాధించాడు, కన్నీళ్లతో దేవుణ్ణి వెతికాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. అందుకే దేవుడు దావీదు గురించి నా హృదయానుసారమైన మనుష్యుడు అని చెప్పాడు. పాటలు ఆరాధనలో ఒక భాగం మాత్రమే, కానీ హృదయం లేకుండా పాట పాడితే అది కేవలం సంగీతం మాత్రమే. హృదయపూర్వకముగా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంది. దావీదు దీనికి గొప్ప ఉదాహరణ. అతడు కేవలం గాయకుడు కాదు, దేవుని హృదయాన్ని తాకిన ఆరాధకుడు. ప్రియులారా, ఈరోజు నుండి కేవలం పాటలు పాడే ఆరాధకులుగా కాదు, హృదయముతో దేవుణ్ణి వెతికే నిజమైన ఆరాధకులుగా మారదాం. ఎందుకంటే దేవుడు వెతుకుతున్నది గొంతు కాదు, తనను ప్రేమించే హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.